ఈ కరోనా టైంలో అక్కడ వర్మ గారు, ఇదంతా అయిపోయిన వర్మ గారు తర్వాత ఒక ఇదే విషయం. హైకోర్టులు ఆ, ఇదే ఇది సుప్రీం ఇండియా కోర్టులు. పాకిస్తాన్ యుద్ధం విషయం కాకుండా ముస్లింలను సేవ్ చేసే టాపిక్ గా మారుతుంది. ఉమ్, ఇండియా పాకిస్తాన్ యుద్ధ వాతావరణం దాని విషయాలు మా చర్చించకుండా ముస్లింల తరఫున వకాలతు పుచ్చుకొని 100% ఇండియన్ ముస్లిం కరెక్ట్ అని ఆ టాపిక్ నేను రాంగ్ అనట్లేదు, కానీ ఆ టాపిక్ అట్లా మారుతుంది, అది కరెక్ట్ అదే కాదని కాదండి, చెప్తున్నా. వాళ్ళ బాధ అంటే వాళ్ళు మీరు చెప్పుకోవాలి కదా, వాళ్ళ ఆవేదన. ఆ, ఏమండి, ఒక్క ఒక్క పూట మొదలు ఒక్క పూట అక్కడ ఒక్క నువ్వు పూట ఏ మతస్థునివి అని అడిగి చంపింది, ఆ విషయం మాట్లాడి తర్వాత ఇవి చెప్పొచ్చు. ఉమ్, అక్కడ ఏ మతస్థుని అడిగి నువ్వు ఆ కల్మా చదువు ఇవన్నీ విషయాలు వాటిని ఫస్ట్ మాట్లాడినాక ఈ విషయం మాట్లాడొచ్చు. ఓకే. నాకు తెలిసి సార్, మీరు నాకు ఇంతకు ముందు ఇంటర్వ్యూస్ కానీ లేకపోతే ఇంతకు ముందు డిబేట్స్ కానీ మీరు ఫాలో కాలేదనుకుంటాను. సరే, అయినా కానీ మీరు అడిగారు కదా, వాళ్ళు ఎవరైతే ఈ స్టూపిడ్స్ ఎవరైతే చేసినటువంటి పని ఏదైతే ఉందో వాళ్ళు కల్మా చదవమని చెప్పేసి, దాని తర్వాత మీరు ఈ విధంగా మీరు ముస్లిమా కాదా అని చెప్పేసి కనుక్కొని, ఇదంతా దీన్ని ఎవరు కూడా కాదనట్లేదండి. కానీ ఇక్కడ గమనించాల్సినటువంటి అంశం ఏంటంటే, మేము చాలా స్పష్టంగా చెప్తున్నటువంటి అంశాలు ఏంటంటే, ఇస్లాం చాలా స్పష్టంగా 4 అంశాలు చెప్తుందండి. ఒకటి, లా ఇక్రాఫ్ ఆఫ్ ఇద్దీన్, దీనిలో అంటే ఇస్లాంలో ఎటువంటి జబర్దస్తి లేదు. మళ్ళీ వాడు జబర్దస్తి చేశాడు, వాడు ముస్లిం ఎలా అవుతాడని చెప్పి నేను ప్రశ్నిస్తాను. అదే విధంగా ఖురాన్ లో 5వ అధ్యాయం 32వ వాక్యంలో ఒక అమాయక వ్యక్తి ప్రాణాలని హరించినటువంటి వాడు సర్వమానవాని యొక్క ప్రాణాలను హరించినట్టే అని చెప్పేసి స్పష్టంగా తెలియజేస్తుంది. మీరు అడిగినటువంటి ప్రశ్నకి నేను ఎక్కడ కూడా కోపగించుకోవట్లేదు సార్, లేకపోతే ఇది కాదు. మీరు ఇంత గతంలో నేను చెప్పినటువంటి మాటలు ఏదైతే ఉన్నాయో అవి మీ బహుశా మీ దృష్టికి ఉండకపోవచ్చు. అదే విధంగా ఏదైతే ఈ పని జరిగిందో, ఏదైతే వీడు చేసినటువంటి కుట్ర ఇది ఉందో, దీన్ని ముక్త కంఠంతో ప్రతి మానవతావాది, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ క్యాస్ట్, క్రీడ్ అండ్ రిలీజియన్, ప్రతి ఒక్కరు కూడా దాన్ని ఖండించాల్సినటువంటి అవసరం ఉంది సార్. అందులో ఎటువంటి అనుమానం లేదు. సిబ్లీ గారు, మీరు అలా అంటున్నారు. మరొక అంశం, అక్కడ సిచ్యువేషన్ ఏంటండి? చాలా దారుణమైన సిచ్యువేషన్ అట. అక్కడ పాకిస్తాన్ ప్రజలే తిరుగుబాటు చేస్తున్నారట. నేను ఆ వైపుకే వస్తున్నాను సార్. ఈ పరిస్థితి ఇప్పుడు ఇంతమంది స్టూడెంట్స్ ఇక్కడ నుంచి వెళ్ళారు కదా, వీళ్ళందరినీ కూడా ఇక్కడ మన లోకల్ వాళ్ళందరినీ కూడా పంపించేటప్పుడు దీంట్లోంచి మోర్ దాన్ 50% ఇటువంటి యథో పనుల వల్లనే మా యొక్క పరిస్థితి తగిలేడుతుంది, ఏదో మేము చక్కగా ఇక్కడ చదువుకుంటుంటే అన్నట్టుగా, అంటే వాళ్ళ దేశానికే వ్యతిరేకంగా వాళ్ళు మాట్లాడేటటువంటి పరిస్థితి ఉంది. అంటే ఇదేదో మన పాకిస్తాన్ వెళ్ళి మనం అక్కడ కనుక్కొని రావాల్సినటువంటి అవసరం లేదు. నేనేమంటానంటే సార్, వీళ్ళ యొక్క ఆర్థిక వ్యవస్థని కనుక మనం తునాతునకలు చేయగలిగితే కనుక అక్కడ ఉన్నటువంటి ప్రజలే ఆటోమేటిక్ గా తిరగబడతారు. ఇంకోటి ఏంటంటే ఇక్కడ గమనించాల్సింది, మనం అక్కడ ఉన్నటువంటి పొలిటికల్ పార్టీస్ మరియు అదే విధంగా ఏదైతే ఆర్మీ ఉందో, ఈ ఆర్మీ మరియు పొలిటికల్ పార్టీ మధ్యలో ఎప్పుడు కూడా కాన్ఫ్లిక్ట్ నడుస్తూనే ఉంటుంది. అంటే ఎవరో ఒకళ్ళు పై చేయి సాధించారు. ఇప్పుడు ఉన్నటువంటి ఆర్మీ చీఫ్ కూడాను ఏదో విధంగా మొత్తం ఏదైతే రాజకీయ అంశాలన్నీ కూడాను హస్తగతం చేసుకొని మొత్తం ఇది నా చేతిలోకి రావాలి అని చెప్పేసి అతను తాపత్రయపడుతున్నాడు. కాబట్టి ఇటువంటి పరిస్థితుల్లో ఏంటంటే సామాన్యమైనటువంటి ప్రజలు ఖచ్చితంగా ఏదో ఒక పాయింట్ లోకి వచ్చేటప్పటికి ఏంటంటే ప్రజలే తిరిగిపోతారు. మాకు ఈ దరిద్రమే వద్దు, మేము ఈ దేశంలోనే ఉండవు అని చెప్పేసి చెప్పినా గానీ అటువంటి దారుణమైనటువంటి పరిస్థితిలో ఉంది. 140 రూపాయలు వాటర్ బాటిల్ ఏంటండి, 200 రూపాయలు మిల్క్ ఏంటండి, 300 రూపాయలు బ్రెడ్ ప్యాకెట్ ఏంటి సార్? ఇంత దారుణమైనటువంటి ఆర్థిక వ్యవస్థను కుదేలు చేసుకున్నటువంటి పాకిస్తాను ఇప్పుడు మేము అన్ని కూడా మీ వైపు ఎక్కువ పెట్టేశాం, మీకు అది చేసేస్తాం ఇది చేసేస్తాం అంటే గనక భయపడటానికి ఇక్కడ ఎవడు అంత పిచ్చోళ్ళు ఎవరు లేరు. కాకపోతే వాళ్ళు చేస్తుందల్లా ఏంటంటే జస్ట్ ఏదో రకంగా దొంగ అని చెప్పేసి మనం అరిచి, ఏదైతే ఇంటర్నేషనల్ సమాజం ఉందో ఆ ఇంటర్నేషనల్ సమాజం యొక్క సింపతిని గ్యాదర్ చేసే ప్రయత్నము పాకిస్తాన్ చేస్తుందన్న సంగతి మనం గమనించాలి సార్. రైట్. రామిరెడ్డి గారు చెప్పండి. ఇప్పుడు నేను ముస్లిం సమాజాన్ని తప్పుపట్టే ఉద్దేశంతో